హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు వంకాయ కూర చేస్తున్నానండి. మొత్తం అయితే వీడియో తీయలేదు, కొద్దిగా అలా పెడుతున్నాను. చూడండి, ముందైతే పెట్టాను కదా. కర్రీ అయితే ఇలా చేసుకున్నానండి. మా లంచ్ అయితే ఇదే ఈరోజు. చూడండి, వంకాయ కూరతో చారు, రైస్. తర్వాత ఇదైతే చూడండి, రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకో పక్క అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఈరోజు మా మమ్మీ కర్రీ చేస్తున్నారు. చాలా మంచి కర్రీ, నాకు ఇష్టమైన కర్రీ అండి. మా మమ్మీ చేస్తున్నారు. చూడండి, కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటీలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. తర్వాత ఎండు చేపలు అంటారు కదండి, నెత్తళ్ళు, అవిన, మినపొడియాలు, ఎగ్స్ కలిపి కర్రీ చేస్తారు ఈరోజు అయితే. చూడండి, దానికోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. చూడండి, తర్వాత టమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ముందే పెట్టేసుకొని కర్రీ కోసం అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. నాకు చాలా ఇష్టం, అందుకే మమ్మీ చేస్తున్నారు. నేనైతే ఇలా చూస్తున్నాను మమ్మీ చేస్తుంటే. చాలా బాగుంటుంది. మా మమ్మీ కూడా చాలా బాగా వంట అది చేస్తారు. చూడండి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాక ఇంకా ఆ నెత్తళ్ళు అయితే నీట్గా వేడి నీళ్ళల్లో వేసి నీట్గా క్లీన్ చేస్తున్నారు మమ్మీ. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసి లైట్గా, మరీ బాయిల్ కాకుండా నార్మల్గా వేడి నీళ్ళు పెట్టుకొని వాటిలో వేసేసి క్లీన్ చేస్తున్నారండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. బాగా ఇసుక ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని తర్వాత అయితే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయేవి కదా, తొక్కలు అవి తీసేసుకొని నీట్గా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఎగ్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేలాగా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మమ్మీ అయితే చేస్తున్నారు. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేలాగా ఎగ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయి ఎగ్స్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక ఈ మినపొడియాలు కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఇవి కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఎగ్స్ తర్వాత మినపొడియాలు కూడా వేపేసి పక్కకైతే తీసేస్తున్నారు మమ్మీ.
ఇంకా అదే ప్యాన్లో ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎగ్స్ మినపొడియాలు కూడా వేరే వేరేగా. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే కర్రీ మినపొడియాలు ఎగ్సే చేస్తున్నామండి. ఎందుకంటే మా వారు ఎండు చేపలు అలాంటివి తినరు. అతనికి ఫస్ట్ ఇలా చేసేసి పక్కన పెట్టేసి ఎగ్స్ మినపొడియాలు కర్రీ అయితే పక్కన పెట్టేసి లాస్ట్లో అయితే మేము ఇందులో అవి వేసుకుంటామండి. అందుకే అవి వేరేగా ఫ్రై చేసి కర్రీలో కలుపుతాము. లాస్ట్ని వేరేగా కడాయిలో ఫ్రై చేసుకుంటాము. ఆ నెత్తళ్ళు అయితే చూడండి ఇందులో అయితే కలపట్లేదు. ఈ రెండే వేరేగా కర్రీ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్లో తినకపోతే ఇలాగే చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, టమాటోలు కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అన్నీ ఫ్రై అయిపోయినాక పసుపు, కారం అన్నీ వేసేసుకోవాలండి. చూడండి ఫస్ట్ అయితే కారం వేసేసాము. పసుపు అయితే ఫస్ట్ ఎగ్స్లో వేసుకున్నాం కదండి, చూసుకుంటూ వేసుకోవాలి. బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాక ఈ ఎగ్స్ను మినపొడియాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. జ్యూస్ ఎంత కావాలనేది మనం చెక్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే అన్నీ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి వాటర్ వేసాక. ఇప్పుడు నెత్తళ్ళు అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి బౌల్లో వేసి, అవి అయితే వేరేగా ఒక కడాయిలో ఫ్రై చేసుకోవాలండి. చిన్న ఐరన్ కడాయిలో అయితే మమ్మీ ఫ్రై చేస్తున్నారు ఆయిల్ వేసి. వేరేగా అవి ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఆ కర్రీలో లాస్ట్లో కలుపుతామండి. ఎవరైనా తినకపోతే ఇంట్లో ఇలా చేయండి. వాళ్ళ కోసం కర్రీ పక్కనకి తీసేసి కర్రీ అంతా అయిపోయినాక పక్కకు తీసేసుకొని ఇవి లాస్ట్లో మనం ఫ్రై చేసి వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకు ఒక కర్రీ మనకు ఒక కర్రీ వండాల్సిన అవసరం లేకుండా ఇదే కర్రీ సరిపోద్దండి ఇలా చేసుకుంటే. చూడండి ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి వేగుతుంటే చాలా స్మెల్ వస్తుందండి. చాలా చాలా బాగుంది. తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, తినని వాళ్ళకైతే బాగోదు. నాకైతే చాలా చాలా ఇష్టం. చూడండి పక్కన కర్రీ అయితే అయిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. లైట్గా పసుపు అయితే మమ్మీ వేశారు. చూడండి ఇలా మంచి మంచి కర్రీస్ అయితే చేస్తూ మీ ముందుకి తీసుకొస్తాము. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కర్రీ అయితే బాగా అయిపోతుంది. బాగా మినపొడియాలు బాగా ఉడికిపోయాక అన్నీ టెస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ అన్నీ సరిపోయేవా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు కర్రీ అయితే తినని వాళ్ళ కోసం పక్కన తీసేసుకోవచ్చు. మేమైతే పక్కకు తీసేసాము. తర్వాత ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేరేగా, ఇవి అయితే అందులో వేసేస్తున్నామండి. లాస్ట్లో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు గ్యాస్ మీద ఉంచి ఆపేయాలి. ఇంకా ఎక్కువగా బాయిల్ చేయవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి. ఒక్క నిమిషం అలా ఇవి వేసాక ఉంచి స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. చూడండి, కర్రీ అయితే చాలా చాలా స్మెల్ బాగుంది నాకైతే. చూడండి, మా వారికి అయితే నచ్చదు. అతను ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఇలాంటివి వండేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, ఎందుకంటే అతనికి ఆ స్మెల్ పడదు. చూడండి, వేరేగా అతని కోసం ఈ కర్రీ అయితే ఫస్ట్ తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది. చాలా చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నం వేసుకొని అన్నట్టు నాకైతే అనిపించేస్తుంది. మమ్మీ చేతితో చేశారు కదా, చాలా చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను తినేసి. ఆ రోజు ఫుల్గా తిన్నానండి. చూడండి, ఇంకా నేనైతే చక్కగా ఇలా పెట్టేసుకొని ఇంకా వెంటనే వేడిగా మమ్మీ ఏదైనా వంట చేస్తే ఇలాగే అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, మినపొడియాలు కూడా చక్కగా బాగా ఉడికాయి. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి. చాలా చాలా బాగుంది కర్రీ అయితే, సూపర్. నా కోసం చేసినందుకు థ్యాంక్ యూ మమ్మీ. తర్వాత ఒక రోటి పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి. ఆనపకాయతో ఒక రోటి పచ్చడి అండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆనపకాయ తీసుకున్నాను, హాఫ్ ముక్క అయితే నేను తీసుకున్నాను. తర్వాత పల్లీలు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ధనియాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని చింతపండు కూడా వేసుకున్నాను. అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసి ఇలా రోటి పచ్చడి చేద్దామని రోట్లో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు ఇవన్నీ డ్రైగా దంచేసుకోవాలండి, వాటర్ వేయకుండా. వాటర్ వేసామంటే దంచలేము, మన మీదకే పోతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇలా డ్రైగా అవన్నీ దంచేస్తున్నాను. చూడండి, కచ్చా పచ్చాగా దంచేసుకొని చక్కగా పక్కన. తర్వాత ఆనపకాయ వేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను కదా. చూడండి, కొద్దిగా చల్లారినాక ఇలా రోట్లో వేసుకొని చక్కగా దంచేసుకోవాలండి. ఇది కూడా నేను తీసుకున్నాను కదా రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి. మనకి బాగా ఎక్సర్సైజ్ కూడా బాగా అవుతుందనే ఇలాంటివన్నీ తీసుకున్నానండి. మన పాతకాలం వాళ్ళు
బాగా యూజ్ చేసి బాగా ఆరోగ్యంగా ఉండేవారు కదా అప్పట్లో. ఇప్పుడు మనం కూడా ఇలాంటివి చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా కోరిక. అందరూ కూడా ఇలా చేసుకోండి. మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది చేతులకి కూడా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మన లైఫ్ స్టైల్ని ఇలా కొంచెం అన్నీ తెలుసుకొని ఎలా ముందు కాలంలో ఎలా ఉండేవారో అన్నీ అలా మనం చేసుకుంటే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం కూడా మనకి రాదండి. ఇంకా పచ్చడి అయితే ఈ విధంగా నేను రోట్లో వేసేసుకొని చక్కగా నా చేతులకి ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది చూడండి. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇలా దంచుతుంటే చాలా చాలా మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. చూడండి. ఇంకా పచ్చడి అయితే దంచేసానండి కచ్చపచ్చగా. ఇప్పుడు దాంట్లోకి తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే అదే కడాయిలో ఫ్రై చేసుకున్నాను కదా ఆనపకాయ అన్నీను, పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అదే ప్యాన్లో చక్కగా ఇలా ఆయిల్ వేసుకొని తాలింపు అన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని చక్కగా ఇలా తాలింపు అయితే వేసేసుకున్నానండి పచ్చడికి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకుంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటామండి. అన్నం కూడా చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం మిక్సీలో చేసుకునేవి అంతగా మామూలుగా చేసేసుకుంటాం కానీ మనకు టైం సరిపోక ఇలా రోట్లో దంచుకునేదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చడి అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇందులో అయితే కొంచెం రైస్ వేడిగా అన్నం వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. చక్కగా ఒక 2 ముద్దలు ఇలా తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. తర్వాత ఇవైతే నా డిష్ వాషర్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. చూడండి, ఫినిష్ కంపెనీవి డిటర్జెంట్ పౌడరు, తర్వాత లిక్విడ్, తర్వాత సాల్ట్ డిష్ వాషర్లో వేసుకునేవండి ఇవి. ఈ 3 అయితే ఆర్డర్ పెట్టాము, అవి కూడా వచ్చేసాయి.